ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. నాకు బలం ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. మనకు బలం కావాలంటే ఎవరు ధరింపజేస్తారు? బలాన్ని ధరింపజేయడం ఏంటి? వస్త్రములు కాదే అనుకోవచ్చు. బలం కూడా అది ఒక వస్త్రం వలె ఆయన ధరింపజేసే దేవుడు. తలంటి నుంచి అరికాల వరకు ఆయన ప్రసాదించే బలము మనకు శక్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నడిపిస్తుంది. మరి ప్రతి విషయంలోనూ ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. మరి ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి? బలం కావాలి. బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పరిస్థితి. చిన్న తలనొప్పి వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా, ఎక్కడ శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా ప్రతి మనిషికి ఏదో ఒక చిన్న ఇబ్బంది ఏదైనా ఉంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. మరి దేవుడు ఎప్పుడైతే బలాన్ని ధరింపజేస్తాడో శరీరంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. సంతోషం, సమాధానంతో నిండుకొని ఉంటుంది హృదయము. ఆరోగ్యము ఎంతో విలువైనది. మరి ఆ ఆరోగ్యం కావాలంటే ఆయన మనకు బలాన్ని అనుగ్రహించాలి. మరి ఆయన బలాన్ని అనుగ్రహించాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన కృపను పొందుకొని ఆయనతో సహవాసం చేసేవారంగా ఉండాలి. ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి. నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఎప్పుడైతే బలం ఉంటుందో అన్ని విషయాల్లో బలహీనతలు లేకుండా. బలహీనతలు అంటే ఏంటి? శారీరకంగా అనారోగ్యాలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, స్థితిగతులలో కొంచెం ఇబ్బంది, ఇలా రకరకాల అనుభవాల్లో బలహీనతలు కలిగి యథార్థ మార్గంలో ఉండలేని పరిస్థితి. దేవుడు యథార్థవంతుడు. ఆయన యొక్క యథార్థతను తెలియక దేవుడు ఏం చేశాడు ఇలాగ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆయన ప్రేమకు దూరం అయిపోయే పరిస్థితులు. మరి బలం ఉంటే అన్ని విషయాల్లో ఆయన యొక్క యథార్థతలో జీవిస్తూ ఆయన కృపను పొందుకొని ఆయన యొక్క కృప కనికరములు పొందుతూ ఆశ్చర్యకార్యాలను చూస్తూ జీవించే వారంగా ఉంటాము. మరి ఇన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, ఆ బలాన్ని పొందుకోవాలంటే ఆ బలమైన దేవుని వైపు చూచి మనం ఏం చేయాలి? బలాన్ని తెచ్చుకోవాలి. అన్ని విషయాల్లో బలాన్ని ఇస్తాడు. ఏ ఒక్క శారీరకంగా అనారోగ్యాలు తొలగించడమే కాకుండా నీ మనసుకు ఏది ఇబ్బందిగా ఉందో, ఏది కష్టంగా ఉందో అన్నిటినీ తొలగించి బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఏ మార్గంలో యథార్థత ఉందో, ఏ మార్గంలో దీవెనలు ఉన్నాయో, ఏ మార్గంలో ఆశీర్వాదాలు ఉన్నాయో ఆయనకు తెలుసు. నాకు తెలీదు, నీకు తెలీదు. మనం నడిచే మార్గం అంతా మంచిది అనుకుంటాం. మనం స్నేహం చేసేవారు అందరూ మంచివారు అనుకుంటాం. మానవులం, మనకేమీ తెలియదు. దేవునికి తెలుసు. ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే మనకెంతో సమాధానం, సంతోషం, ఆశీర్వాదం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, బలాన్ని ధరింపజేసే దేవుడు అయ్యా. అంత మాత్రమే కాకుండా వాక్యం వింటున్న మా కుటుంబ సభ్యులందరినీ నీ యొక్క యథార్థ మార్గంలో నడిపించే దేవుడుగా ఉన్నావు ప్రభా. ప్రతి విషయంలో బలాన్ని ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నావయ్యా. గొప్ప దేవుడు మాకు దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.